నమస్తే అండి అందరికీ. నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే చూపిస్తాను. అంటే ఇంట్లో నేను ఏమేం పనులు చేసుకుంటాను, ఎలా ఉంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. వీడియో చూసే వాళ్ళందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి చూసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు తీసిన వీడియో. ఉదయాన్నే లేవగానే వాకిలి కడిగేసి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసేసుకున్నాను. తర్వాత ఇల్లు చిమ్మేస్తున్నాను. ఇక్కడ ఇల్లు చిమ్మటం ఒక ఎత్తు అయితే మా బుడ్డోడిని, వాడి సైకిల్ ని, వాడు ఇసిరేసిన బొమ్మల్ని సర్దటం ఇంకో ఎత్తు అనమాట. వీడియోలో సైకిల్ కనిపిస్తుంది కదా, మా హర్షిత్ గాడు ఎక్కడుంటే ఆ సైకిల్ అక్కడే ఉండాలన్నమాట. దాన్ని నేను 10 సార్లు తీసుకెళ్లి బయట పెట్టినా వాడు తీసుకొచ్చి మళ్ళీ లోపల పెడతాడు. దానికి ఎండ పడకూడదు, వానలో తడవకూడదు, వాడెక్కడుంటే అక్కడే ఉండాలన్నమాట సైకిల్. అందుకని చెప్పనేసి నేను బయట పెట్టడం, వాడు తీసుకొచ్చి లోపల పెట్టడం, ఈ గోలంతా ఎందుకులేని నేనే అడ్జస్ట్ అయ్యి ఆ సైకిల్ తీసుకొచ్చి లోపల పెట్టేసా. నేను పెట్టే వీడియోస్ లో నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అంటే చాలా మందికి ఇష్టము. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు కదా, చాలా మంది మెసేజ్ కూడా చేస్తున్నారు ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు అని. ఈ మధ్య మా హర్షకి హెల్త్ బాగాలేదు, అందువల్ల వీడియోస్ ఏం పెట్టలేదు. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఇంక వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు అయిపోతుంది కదా అని చెప్పనేసి ఈ వీడియో తీసాను. అదేదో సామెత ఉంది కదా, మన టైం బాగోకపోతే అరటిపండు తిన్నా గానీ పన్ను విరిగిందని. అలాగే అయింది మా పరిస్థితి కూడా. మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే ఒక్కోసారి ఒక్క క్షణంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం అసలు ఊహించలేమన్నమాట. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటది. దానికి ఏం చేస్తాం, టైం అలాంటిది. ఇంక ఇక్కడ వచ్చేసి ఉదయం పూట టిఫిన్ కి ఆవిరికుడు వేద్దామని నైటే బియ్యము మినపప్పు నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. అవి నైట్ అంతా బాగా నానిపోయాయి. ఇంకా ఉదయాన్నే లేసి 1-2 సార్లు నీట్ గా వాష్ చేసేసుకొని ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను. హర్షకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, చాలా వీక్ అయిపోయాడు. వాడు మామూలుగానే ఫుడ్ తీసుకోవడం చాలా తక్కువ. హెల్తీ ఫుడ్ పెట్టమన్నారు డాక్టర్స్. ఇంకా అందుకనే వంటలక్కలాగా రోజుకు ఒక అవతారం ఎత్తి రకరకాల వంటలు చేస్తున్నా. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇడ్లీలు, దోశలు, పూరీలు, చపాతీలు ఇవే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాళ్ళకి తెలిసిన బ్రేక్ఫాస్ట్లు కూడా మేబీ ఇవే అయి ఉండొచ్చు. ఈ ఆవిరి కుడుము పాతకాలపు వంట, హెల్త్ కి చాలా మంచిది. చిన్న పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ ఆయిల్ తో పని లేకుండా ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. నేను ఇక్కడ గుళ్ళు పప్పుతో చేస్తున్నాను గానీ పప్పు పొట్టు తీయకుండా ఉంటాయి కదా, ఆ పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా గుళ్ళు పప్పులో కంటే పొట్టు మినపప్పులోనే ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లలకు గానీ లేదా పెద్దవాళ్ళకి గానీ ఈ బ్రేక్ఫాస్ట్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఆవిరి కుడికి పిండి మిక్సీ వేసేటప్పుడు గారెల పిండి కంటే కొంచెం పల్చగా, దోస పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది ఉట్టి మినపప్పుతో చేస్తారు. ఉట్టి మినపప్పుతో చేసిన ఇలా మిక్సీ వేసేటప్పుడు మెత్తగా గ్రైండ్ చేసినా కానీ తినేటప్పుడు నోటి చుట్టుకుపోతుంది అనమాట. అందుకని కొంచెం ఉన్నట్టు లేనట్టు కొంచెం బియ్యం వేసుకొని మరీ మెత్తగా కాకుండా మన ఇడ్లీ పిండిలో రవ్వ కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇక్కడ పిండి మిక్సీ వేయడం అయిపోయిన తర్వాత మిక్సీ జార్ కూడా కడిగేసి బయట ఆరబెట్టేస్తున్నాను. కొన్నిసార్లు మిక్సీ జార్లు ఎందుకు రిపేర్లు వస్తాయి అంటే మనం ఇలా పిండి కానీ లేదా చట్నీ కానీ వేసినప్పుడు ఆ జార్లను అంతే ఉంచేస్తాం అనమాట. అడగకుండా గిన్నెల్లో వేసేసి గిన్నెలు తోమేటప్పుడు తోమేసుకుందాంలే అని అలా పెట్టేస్తే గిన్నెలు త్వరగా రిపేర్ వస్తాయంట. అలా కాకుండా మనం మిక్సీలో ఏది వేసినా సరే వెంటనే కడిగి ఇలా ఆరబెట్టేసుకుంటే మిక్సీలో గిన్నెలు త్వరగా రిపేర్ రాకుండా ఉంటాయి. ఆవిరి కుడుం కోసం ఆవిరి కుడుం పాత్ర కూడా ఉంటుంది, మన ఇడ్లీ పాత్రలానే. ఆవిరి కుడుం పాత్ర ఉన్న వాళ్ళు అయితే అందులో డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆవిరి కుడుం పాత్ర లేదు, ఇదే ఫస్ట్ టైం నేను చేయటం కూడా. అందుకని దాంతో నాకు ఇప్పుడు దాకా ఏం అవసరం రాలేదు. ఆవిరి కుడుం పాత్ర లేకపోయినా కానీ ఈ ప్రాసెస్ లో కూడా ఆవిరి కుడుం చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని సగం వరకు నీళ్లు పోసుకొని వైట్ క్లాత్ పల్చడి ఏదన్నా ఉంటే అది గిన్నె మీద వేసేసుకొని, నేను వీడియోలో కట్టడం చూపించాను కదా ఆ విధంగా కట్టేసుకోవాలి. నా దగ్గర వైట్ క్లాత్ ఏం లేదు, అందుకని నా దగ్గర కొత్తది కచ్చీఫ్ ఒకటి ఉంటే వాడంది, అది నీళ్ళల్లో పిండేసి దీని మీద వేసి గిన్నె అంచులకి కట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఈ మధ్యలో వేసేసి 4 వైపులా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది మళ్ళీ పిండి మీదకి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. క్లాత్ వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనం గ్యాస్ వెలిగించినప్పుడు ఏదైనా క్లాత్ కిందకు ఉండిపోయిందంటే మళ్ళీ అంటుకుంటుంది. ఆ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా పిండి మీదకి వేసేసుకొని ఆవిరి పోకుండా ఆ గిన్నెకి సరిపడా మూతను పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు ఉంచితే ఉడికిపోతుంది. ఇంక ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పనేసి గిన్నెలు కొన్ని కడిగిని ఉంటే అవి సర్దేసుకుంటున్నాను. నేను చాలా వరకు ఒకే టైంలో 2-3 పనులు చేసుకునేలాగైతే చూసుకుంటాను. అంటే ఒకవేళ ఇలా ఇడ్లీ కానీ ఆవిరి కుడుం కానీ అలా పెట్టినప్పుడు అది ఉడికే లోపు కొంచెం టైం ఉంటుంది కదా, ఈ లోపు ఇలా గిన్నెలు సర్దేసుకోవడం కానీ ఇల్లు చిమ్ముకోవడం కానీ
లేదా వంట చేసేటప్పుడు బియ్యం కడిగి పెట్టేసి అన్నం ఉడికేలోపు ఆ కూరగాయలు కట్ చేసుకుంటూ అలా అయితే చేసుకుంటూ ఉంటాను. అమ్మయ్య గిన్నెలన్నీ సర్దేశాను, ఒక పని అయిపోయిందిలే అనుకుని గిన్నెలు సర్ది వెనక్కి తిరిగే లోపు మా వాడు మళ్ళీ ఇలా చేసి పెట్టేశాడు ఇల్లంతా. మా అమ్మ ప్రశాంతంగా ఎందుకు ఉండాలి, ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటే బాగుంటది అనుకుంటాడో ఏమో. ఏదన్నా పని అయిపోగానే అమ్మయ్య ఈ పని అయిపోయిందిలే కాసేపు ప్రశాంతంగా కూర్చుందాము అనుకునే లోపు మళ్ళీ నాకు ఏదో ఒకటి పని పెడతాడు అనమాట మా హర్ష. అయినా ఎన్ననుకుంటే ఏం లాభం లేండి, ఏమన్నా అన్నా వాళ్ళకి ఏమన్నా అర్థమవుతాయా పెడతాయా, ఏముంది చచ్చినట్టు మళ్ళీ ఎలా ఎక్కడ ఉన్నావో అక్కడ తీసి పెట్టుకోవడం తప్ప ఏం చేయలేము, ఏం అనలేము కూడా. నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరి ఇంట్లో సేమ్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంతకు ముందు వెనకటి కాలంలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే ఒక్కొక్కరికి 4 పిల్లలు 5 పిల్లలు కూడా ఉండేవాళ్ళు. మా అమ్మమ్మకి 5 మగపిల్లలు, ఒక్కటే ఆడపిల్ల, మా అమ్మ ఒక్కటేనమాట. అసలు ఎంత గారాభంగా చూసుకునే వాళ్ళు మా అమ్మని, అందరిలో కల్లా ఆడపిల్ల ఒక్కటే అని చెప్పనేసి. ఆ రోజుల్లో అంతంతమంది పిల్లల్ని 4 5 6 పిల్లలు కూడా పెంచిన వాళ్ళు ఉన్నారు. అంతమంది పిల్లల్ని ఎట్లా పెంచారో ఏమో గానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్కళ్ళని ఇద్దరిని పెంచడానికి, ఇద్దరిని కూడా కాదు ఒక్కళ్ళని పెంచడానికి కానా కష్టం అయిపోతుంది అసలు. ఇప్పుడైతే ఆవిరికుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. నేను పెట్టేసి ఈ పనులన్నీ వేసుకునే లోపు పావు గంట కాదు 20 నిమిషాలు అయిపోయింది. నేను ఈ ఆవిరికుడు వేసుకోవడానికి తీసుకున్న గిన్నె కొంచెం వెడల్పు తక్కువగా ఉంది. పిండి ఎంత వేసినా గానీ అక్కడక్కడే ఉండేసరికి అసలు ఉడుకుతుందా లేదా అంటే ఎట్లా వస్తుంది అనుకున్నా గానీ ఆవిరికుడు బాగా ఉడికి పొంగినట్టుగా భలే వచ్చింది. అసలు ఈ ఆవిరికుడు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్ గానీ లేదా ఇలా చాకు గానీ ఏదైనా సరే దానిలోకి గుచ్చి ఇలా పైకి తీస్తే చాకుకి పిండి ఏమి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఒకవేళ మీకు చాకుకి ఏమన్నా పిండి అంటుకున్నట్టు అనిపిస్తే ఇంకో 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలాగే ఉంచేస్తే ఉడికిపోతుంది. నాకు ఆత్రం ఎక్కువైపోయి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అసలు ఎట్లా వచ్చిందో ఏందో చూద్దాం అని చెప్పని దించంగానే ఓపెన్ చేసి ఇలా ప్లేట్లో వేసాను. దాని ఆవిరి ఒక్కసారిగా చేతికి కొట్టేసరికి చెయ్యి బాగా కాలిపోయి భలే నొప్పిగా అనిపించింది చాలాసేపు. ఆవిరి కూడా మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు జున్ను ముక్కలాగా మెత్తగా భలే ఉంది. క్లాత్ కూడా అసలు ఏం అంటుకోలేదు, నీట్ గా వచ్చేసింది. కేక్ కట్ చేసినట్టు దాన్ని 4 ముక్కలు కట్ చేసి ఒక ముక్క అయితే మా హర్షకి పెట్టేసేద్దాంలే వేడిగా ఉన్నప్పుడే అని చెప్పనేసి ఇలా ఒక చిన్న ముక్క మీద కొంచెం నెయ్యి వేసి కొబ్బరి కారం ఉంటే అది వేస్తున్నాను. ఈ ఆవిరి కుడుంకి కాంబినేషన్ పల్లీ చట్నీలు, కొబ్బరి చట్నీలు వీటన్నిటికంటే కూడా నల్ల కారం అంటారు కదా, ఎండుమిరపకాయలతో చేస్తారు. ఆ కారం వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు మా ఇంట్లో కొబ్బరి కారమే ఉంది, నల్ల కారం అయితే లేదు. ఇంకా దాంతోనే తినేస్తున్నాము. అదేదో సామెత ఉంది కదా, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం గానీ తాగించలేము అని. నా పని కూడా అంతే. ఎన్ని రకాలు చేసి వాడి దగ్గరికి తీసుకొచ్చి పెట్టినా గానీ వాడికి ఇష్టమైతే తింటాడు, లేకపోతే అసలు నోరు కూడా తెరవడు అనమాట. కానీ ఇప్పుడు అట్ట కాదు, ఎట్టగొట్ట బతిమలాడి ఊరంతా దిప్పైనా పెట్టాలి అని చెప్పనేసి బలవంతంగా వాడికి నచ్చేలాగైతే చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా వాడికి టిఫిన్ పెట్టేసి నేను కూడా తినేసాను. చాలా బాగా వచ్చింది కానీ కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇంకా కారం నంచుకునేటప్పటికి కొంచెం సరిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయ్యింది. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మాకు 2 రోజులకు ఒకసారి ఇలా మంచినీళ్ళు వస్తాయి. ఇంతకు ముందు అయితే ఉదయం 8కి 9కి 10కి అట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా 2 రోజులకు ఒకసారి 11 గంటలకల్లా వాటర్ వస్తాయి. ఇలా 11కి నీళ్లు వస్తే కనుక అప్పటికి ఇంట్లో పనులన్నీ అయిపోయి ఉంటాయి. చక్కగా ప్రశాంతంగా నీళ్లు పట్టుకోవచ్చు. అట్లా కాకుండా 9కో 10కో వదిలేవాళ్ళు ఇదివరకు. ఆ టైంలో ఓ పక్క టిఫిన్ చేసుకుంటూ ఓ పక్క నీళ్లు పట్టుకుంటూ ఇంకో పక్క మళ్ళీ పిల్లలకి స్నానాలు చేయడానికి ఇట్లాగా ఉండేదన్నమాట. 11కి నీళ్లు వదలడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ప్రశాంతంగా ఉంది. చక్కగా ఈ లోపు ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. 11కి నీళ్లు పట్టేసుకొని అరగంట టైం పట్టింది అంతే. మంచినీళ్ళు రాగానే ఇలా ప్రతిసారి ఇలా బిందులు కడిగేసుకొని వాటికి మంచినీళ్ళు పట్టేసుకొని ఇంకా పైకి ట్యాంకీకి వేసేసుకుంటాము. రోజు మొత్తంలో ఇంట్లో ఉండేది మేమిద్దరమే ఎక్కువసేపు. అందువల్ల నేను ఏదైనా కొంచెం సేపు కనిపించకపోయినా కానీ ఇలా బయట పని చేసుకుంటూ ఉన్నాను అనుకో, ఉన్నానా లేదా ఎక్కడికన్నా వెళ్ళిపోయినేమో వాడిని వదిలేసని మధ్యలో వచ్చి చెక్ చేసుకుని పోతా ఉంటాడు. ఇంతకు ముందు 4 5 పిల్లలు అంటే వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చూసుకుంటూ ఉంటే వీళ్ళు ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుని అన్నం కూర అవి వండి వాళ్ళని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, పిల్లల్ని మనమే చూసుకోవాలి, ఇంట్లో పనులు మనమే చూసుకోవాలి. ఇంతకు ముందు కాలంలో అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండే కదా, ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు కంపల్సరీగా ఉండేవాళ్ళు. ఇంకా చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు సముదాయించేవాళ్ళు అనమాట. వీళ్ళేమో ఇంట్లో పనులు చేసుకొని వంట చేసుకొని ఇల్లంతా చక్కబెట్టుకునే పనిలో ఉంటే, పెద్దవాళ్ళేమో పిల్లలకి మంచి చెడు తిండి తిప్పలు అన్ని వాళ్ళే చూసేవాళ్ళు. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, గిన్నెలో అన్నం పెట్టేసి తినమనిస్తే సగం కిందేసి సగం మీదేసి ఎట్టగొట్ట తినేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ లో అలా తినే పిల్లలే లేరు అసలు. మనం సంకనేసుకొని ఊరంతా తిప్పి ఫోన్ చూపిస్తూ టీవీ చూపిస్తూ రైమ్స్ పెడుతూ మనం నానా రకాలుగా తిప్పలు పడినా కానీ తినడానికి కష్టమైపోతుంది. ఇంక ఇక్కడైతే మంచినీళ్ళు పట్టడం అయిపోయింది. మేమైతే మంచినీళ్ళకి కానీ బియ్యం కడగడానికి కానీ అన్నిటికీ ఇవే
వాడతాను. మాకు 3 బిందెలు పట్టుకుంటే 2 రోజులకు సరిపోతాయి అనమాట. మళ్ళీ నీళ్ళు వచ్చేదాకా సరిపోతాయి ఈ మంచి నీళ్ళు. ఒక్కోసారి ఒక బిందె నీళ్ళు అలాగే ఉండిపోతాయి. మాకేంటంటే 2 రోజులు కాకుండా అప్పుడప్పుడు ఒక రోజు డిలే చేసి ఒక రోజు ఆలస్యంగా నీళ్లు వదులుతా ఉంటారనమాట. అలా ఎప్పుడు వదులుతారు ఏంటనేది మనకు తెలియదు కదా, అందుకని ఒక బిందెని మాత్రం ఎక్స్ట్రాగా పట్టి పెట్టుకుంటాను ప్రతిసారి. అలా 3 బిందెలు అయితే మాకు ఈ మున్సిపల్ వాటర్ తాగడం అలవాటు అయిన తర్వాత ఎప్పుడన్నా ఒక రోజు నీళ్లు రాకపోతే, ఈ నీళ్లు అయిపోయినాయి అనుకోండి, మినరల్ వాటర్ తీసుకొచ్చుకున్నా గానీ ఆ నీళ్లు ఎంత తాగినా అసలు దప్పిక అనేది తీరదు. మళ్ళీ నీళ్లు తాగిన దాకా మంచినీళ్ళు అసలు దప్పిక తీరదు. ఇంక ఇక్కడ మంచినీళ్ళు పట్టడం అయిపోయిన తర్వాత ఇల్లంతా అయితే ఒకసారి తుడుచుకొచ్చేస్తున్నాను. నేను శుక్రవారం రోజు ఇల్లు తుడిచేటప్పుడు ఎప్పుడైనా సరే నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు పసుపు వేసి ఇల్లు తుడుస్తూ ఉంటాను. రోజు అయితే ఉదయం పూటే ఇల్లు తుడిచేస్తాను, కానీ ఈ నీళ్లు వచ్చిన రోజు మళ్ళీ నీళ్లు పట్టేసిన దగ్గర అంతా తడి తడిగా అయిపోతుందని నీళ్లు పట్టిన తర్వాత అప్పుడు ఇల్లు తుడుస్తాను అనమాట. అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి 2 సార్లుగా కాకుండా నీళ్లు పట్టేసిన తర్వాత ఒకేసారి పనిలో పని ఇల్లు తుడిచేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే ఇల్లు తుడవటం అయిపోయిన తర్వాత బిందెల దగ్గర ఎప్పుడు నేను ఒక క్లాత్ వేసుకొని పెట్టుకుంటాను. అంటే మనం బియ్యం కడిగినప్పుడు అలా నీళ్లు పడినప్పుడు తుడుచుకోవడానికి అని చెప్పనేసి ఒకటి వేసుకొని పెట్టుకుంటాను. ఇంకా కాళ్ళ దగ్గర పట్టలు వచ్చేసరికి 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటాను అనమాట. ఉదయం గిన్నెలు కూడా తోమేసుకొని పెట్టుకున్నాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. నాకేంటో ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకొని చూడటానికి నీట్ గా ఉండేలా పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టము. కొంచెం ఓపికతోనే చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది. రీజన్ చెప్పాను కదా, హర్షకి హెల్త్ బాగాలేదని. యూట్యూబ్ ని నేను చాలా ఇష్టంతో ఒక మెయిన్ రీజన్ తోటి అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా ఓపిక కావాలి, అలాగే ఓపికతో పాటు అదృష్టం కూడా ఉండాలి. నా ఛానల్ పెట్టి చాలా తక్కువ టైం అయినా కొంచెం గ్రోత్ పర్లేదు, ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది అన్న టైంలో మళ్ళీ హర్షకి హెల్త్ బాగోక మళ్ళీ నేను వీడియోస్ స్టాప్ చేసేసాను. నాకు ఇప్పుడిప్పుడే వ్యూస్ వస్తున్నాయి కదా, సరే కొంచెం వీడియోస్ ఎక్కువగా పెడితే త్వరగా రీచ్ వస్తుందిలే అని చెప్పనేసి అనుకున్నాను. కానీ సడన్ గా ఇలా జరిగింది. కానీ నాకు యూట్యూబ్ కంటే కూడా నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్ కాబట్టి ముందు వాడిని చూసుకొని వాడికి కొంచెం ఇప్పుడు హెల్త్ పర్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ వీడియోస్ చేయటం అయితే స్టార్ట్ చేశాను. నా గురించి తెలిసిన వాళ్ళు, నా వీడియోస్ చూసేవాళ్ళు కొంతమంది అయితేనేమో ఈ అమ్మాయి మంచిగా చేస్తుంది, బాగున్నాయి వీడియోస్ అని కొంచెం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఏమో ఈ అమ్మాయి ఇంట్లో చేసే పనులన్నీ వీడియోలు తీసి ఇలా యూట్యూబ్ లో పెడుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. అసలు నేను యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేశాను, యూట్యూబ్ లో వీడియోస్ చేయడానికి కారణం ఏంటి, ఇవన్నిటికీ మీకు ముందు వీడియోస్ లో అయితే క్లారిటీ ఇస్తాను. అందులోనూ నా ఛానల్లో చాలా వరకు చాలా కంటెంట్ తోటి టిప్స్ అని క్రాఫ్ట్స్ అని అలా చాలా వరకు ట్రై చేశాను. కానీ ఏది అంతగా రీచ్ అవ్వలేదు. కానీ నా డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ, నా డే ఇన్ మై లైఫ్ కానీ, నేను ఇంట్లో చేసుకునే క్లీనింగ్ వర్క్స్ కానీ, ఇంట్లో చేసుకునే పనులు కానీ ఎప్పుడైతే వీడియోస్ తీసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను, నాకు నా ఛానల్కి వీడియోస్కి కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ దానివల్లే వచ్చారు. నా వీడియోస్ కూడా మంచిగా హైప్ వచ్చింది. సో అందువల్లే నేను వ్లాగ్స్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే నా ఛానల్లో డైలీ వ్లాగ్సే పెడుతున్నాను. ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో వచ్చేసి నిన్న శుక్రవారం కాకుండా అంతకు ముందు శుక్రవారం తీసిన వీడియో. ఈ రోజు శుక్రవారం కదా, అమ్మవారికి పొంగల్ పెట్టుకొని తీసుకెళ్దామని చెప్పనేసి ఫ్రెష్ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని గ్యాస్ స్టవ్ కూడా ఇలా పసుపు రాసి కుంకుమ పెట్టుకొని పూజించుకుంటున్నాను. రోజు పొంగల్ పెట్టుకోవాలని నేను అనుకోలేదు, అనుకోకుండా అయితే పెట్టుకుంటున్నాను. అది ఎందుకు అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. హర్ష వాళ్ళ ఫ్రెండ్ రాజీ అని ఒక అమ్మాయి ఉంది. హర్ష వాళ్ళ ఫ్రెండ్ అని ఎందుకు చెప్తున్నా అంటే వాడికి ఫ్రెండ్ అయిన తర్వాతే నాకు ఫ్రెండ్ అయ్యింది. పిల్లకి హర్ష అంటే చాలా ఇష్టము. మొన్న హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉన్నాడు కదా, అప్పుడు అనుకునిందంట వాడికి ఏమి లేకుండా చక్కగా మంచిగా తగ్గిపోయి ఇంటికి వచ్చేస్తే పొంగల్ పెడతాను అమ్మవారికి అని చెప్పనేసి మనసులో అనుకొని కోరుకునిందంట. నాకు ఉదయం ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా ఈరోజు పొంగల్ పెట్టి అమ్మవారికి తీసుకెళ్తున్నాను, వాడిని తీసుకొని రా గుడి దగ్గరికి అని చెప్పింది. సరే నాకెందుకో అనిపించింది, ఇంకా ఆ పిల్ల పొంగల్ పెడుతుంది కదా వాడి మంచి కోసం, ఇంకా అలాంటప్పుడు నేను కూడా చేసుకెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా అప్పటికప్పుడు అనుకొని నేను కూడా అయితే పొంగల్ పెట్టుకొని తీసుకెళ్దామని చెప్పనేసి ఇక్కడ పొంగల్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవుడికి ప్రసాదం చేయాలి అనుకున్నా కానీ ముందుగానే గ్యాస్ ని నీట్ గా తుడిచేసి పసుపు రాసి కుంకుమ పెట్టుకొని ఇలా గ్యాస్ పూజించుకున్న తర్వాత ప్రసాదం చేసే గిన్నె కూడా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని తర్వాత ప్రసాదం అయితే చేస్తాను. పొంగల్ పెట్టుకోవడానికి నేను ఎప్పటి నుంచో చిన్నది ఒక ఇత్తడి గిన్నె లాంటిది తీసుకుందాం అనుకుంటూ ఉన్నా గానీ తీసుకోలేదు అసలు ఇప్పుడు దాకా. చిన్న గిన్నె ఒకటి తీసుకోవాలి. ఇంక ఇక్కడైతే పాలు చక్కగా పొంగిపోయినాయి. ఇప్పుడైతే బియ్యం వేసేస్తున్నాను. ఇప్పుడు పొంగల్ చేసే గిన్నె వచ్చేసి మాకు ఇంటి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. అక్కడ ప్రతి సంవత్సరం గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఆ టైంలో మనం ప్రసాదంకి గోత్రనామాలు చదివి మనీ కడితే ఇలాంటి గిన్నె
గిన్నెలో ప్రసాదం చేసి మనకి ఇస్తారనమాట. ఇంకా అలా ఇచ్చిన గిన్నెలోనే ఇప్పుడు పొంగల్ అయితే చేస్తున్నాను నేను. ఇలా ప్రతి సంవత్సరం నేను డబ్బులు కట్టినప్పుడు ఏదో ఒక వస్తువులో ఇలా ప్రసాదం ఇస్తూ ఉంటారు కదా, వాటిని ఏంటంటే నేను దేవుడి దగ్గరికి వాడుకోవడానికే పెట్టుకుంటాను అనమాట. నార్మల్ డేస్ లో అలా దేవుడికి ఉపయోగించే గిన్నెల్ని ఏటిని వాడను. దేవుడికి సపరేట్ గా ఇలా పొంగల్ పెట్టుకోవడానికి కానీ లేదా ప్రసాదం పెట్టుకోవడానికి కానీ అలాంటివన్నీ సపరేట్ గా అయితే పెట్టుకొని ఓన్లీ అవి దేవుడి కోసమే వాడుతూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే పొంగల్ చేయటం కూడా అయిపోయింది. ఇంకా పొంగల్లోకి జీడిపప్పు కిస్మిస్ అవి కూడా పక్కన నెయ్యిలో ఫ్రై చేసేసుకొని దీనిలో అయితే వేసేసుకుంటున్నాను. ప్రతిసారి అయితే ఇంకో కొంచెం పెద్ద గిన్నె ఉంది, దానిలో చేసేదాన్ని. ఈసారి ఏంటంటే దీనిలో చేద్దాంలని చెప్పనేసి దీనిలో చేశాను. ఇక్కడ ఏంటంటే కొంచెం బియ్యమేలే అనిపించింది వేసేటప్పుడు, కానీ ఉడికిన తర్వాత బెల్లము అవన్నీ వేసిన తర్వాత ఉడికేటప్పటికి నిండుగా వచ్చేసింది. ఇంకా మళ్ళీ వేరే దానిలోకి మార్చడం ఎందుకులే అని చెప్పనేసి చిన్నగా ఎలాగోలా చేసి పెట్టేసి ఇంకా ఇంట్లో దీపం కూడా పెట్టేసుకొని దేవుడి దగ్గర కూడా పొంగలి పప్పు నెయ్యి అయితే వేసి ప్రసాదంగా అయితే పెట్టేశాను. దేవుడి దగ్గర ప్రసాదం కూడా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఫైనల్ గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తున్నాను. మా పూజ గదిలో ఉన్న దేవుళ్ళకి ఇంత నిండుగా పువ్వులు పెట్టి ఇంత చక్కగా పూజ చేసుకుని చాలా రోజులు అయిపోయింది. హర్షకి హెల్త్ బాగోకపోయేసరికి ఇంట్లో పూజలు కూడా అంతగా ఏం చేయలేదు. వినాయక చవితి అప్పుడు కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నాము. ఇంక ఈ సంవత్సరం వినాయక చవితి కూడా చేసుకోలేకపోయాము. చాలా రోజుల తర్వాత అయితే ఇంత చక్కగా పూజ చేసుకున్నాను. నా మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7:30, 8 అలా అవుతుందన్నమాట. ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. నేను కూడా రెడీ అయ్యి హర్షన్ కూడా రెడీ చేసుకొని పొంగల్ తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ఫైనల్ గా చూసేయండి. ఇంట్లో ఇలా పూజ చేసుకున్న ప్రతిసారి నాకు చాలా ప్రశాంతంగా ఒక పీస్ఫుల్ మైండ్ తోటి చాలా మంచిగా అనిపిస్తుంది. వినాయక చవితికి విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకుందాం, చాలా బాగా పూజ చేసుకుందాం అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. సడన్ గా హర్షకి హెల్త్ బాగోక అలా జరిగిపోయింది. అసలు చెప్తున్నానే గానీ ఆ రోజులు గుర్తు చేసుకుంటే అసలు ఇప్పటికి కూడా కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చేస్తాయి. ఫస్ట్ టైం అసలు చాలా భయం వేసింది. ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదు, దేవుడి దయ వల్ల అలా ఉందన్నమాట. నేను కూడా చాలా మొక్కున్నాను, అవన్నీ తీర్చాలి. ఇంకా ఫ్యూచర్ లో హర్షకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని దేవుడిని అయితే గట్టిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే గుడి దగ్గరకు వచ్చేసాము. అమ్మవారికి ఊరేగింపు కూడా అయిపోయిన తర్వాత అమ్మవారికి పల్లకి సేవ అయితే ఇట్లా చేస్తున్నారు. ఇంక ఇక్కడ గుడిలో ఏంటంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే శివలింగం కూడా ఉంటుందన్నమాట. అమ్మవారికి పల్లకి సేవ అయిపోయిన తర్వాత లోపలికి తీసుకొచ్చి ఇలా హారతులు ఇచ్చేసి అమ్మవారికి ఉయ్యాల సేవ కూడా చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత మేము కూడా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. ఫస్ట్ టైం ఫుల్ డే వ్లాగ్ షూట్ చేశాను. ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని మంచి వీడియో ఎన్నో చేయాలని నాకు కూడా మోటివేషన్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.